అర్జెంట్ సేల్ G+1 హౌస్ తీసుకొచ్చానండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇల్లు. 100% వాస్తు, ఇంకా క్లియర్ టైటిల్గా అయితే ఉంటుందండి. డైరెక్ట్గా నేను బిల్డర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, మీ దగ్గర కమిషన్ లాంటిది కూడా ఎవరు తీసుకోరండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, దాదాపు 80% పీపుల్ మనల్ని ఫాలో అవ్వకుండానే చూస్తున్నారు. దయచేసి ఫాలో అయిపోండి ప్లీజ్. అండ్ యూట్యూబ్ లో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఇక డీటెయిల్స్ లోకి వచ్చేస్తే ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న 167 గజాల ఇల్లు అండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చేయడం అయితే జరిగిందండి. 30x50 డైమెన్షన్స్ లో అయితే ఉంటుందండి. G+1 హౌస్ చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ లో ఒక 1 BHK ఇచ్చారు. అండ్ మనకి మొత్తం పార్కింగ్ ప్లేస్ అయితే విడిచిపెట్టడం జరిగింది. ఫ్యూచర్ లో మీకు కావాలంటే G+3 పర్మిషన్ కూడా వస్తుందండి ఈ ఏరియాలో. సో ఒకవేళ మీరు G+3 వేసుకున్నా కూడా రెంటర్స్ కి పార్కింగ్ ఇబ్బంది లేకుండా పెద్ద పార్కింగ్ అయితే విడిచిపెట్టడం జరిగిందండి. అండ్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మీకు ఏదైతే కనిపిస్తుందో దీనికి మనకి దాదాపు 8,000 వరకు రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందండి. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఫిర్యాదుగూడలో అయితే ఉంటుందండి. శబరి కాలన్స్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి మనకి ప్రతాప్ సింగ్ వరకు ఎవ్రీ 15 minutes ఒక బస్ అయితే ఉంటుందండి. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. ఇల్లు వచ్చేసి బస్ స్టాప్ కి కూడా వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. అండ్ అంతేకాకుండా వరంగల్ హైవే మేడిపల్లి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. అండ్ మనకి ఇంట్లోకి సపరేట్ గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే వేయడం జరిగిందండి. అండ్ ఇల్లు మొత్తం కూడా మనకి మంచి మెటీరియల్ యూస్ చేసి అయితే కట్టడం జరిగిందండి. మొత్తం రివర్స్ అండ్ వాడారు. అండ్ మనకి రెడ్ బ్రిక్స్ వాడైతే కట్టడం జరిగింది. అండ్ మనకి బిల్డర్ కూడా ఉన్నామని ఓనర్ లా కట్టించుకోవడం అయితే జరిగిందండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా విడిచిపెట్టడం అయితే జరిగిందండి. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. 30x50 డైమెన్షన్స్ లో ఉంటుంది. 167 గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే వేయడం జరిగిందండి. మెయిన్ డోర్స్ వచ్చేసి చాలా పెద్ద హాల్ అయితే ఉంది. అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ లో మనకి కిచెన్ అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, పూజ గది, కిచెన్, బాల్కనీ అయితే ఉంది. ఇక్కడ చాలా మంది వీడియోని చూస్తున్నారని లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు బూస్టింగ్గా ఉంటుంది. అండ్ మీకు ప్రాపర్టీ ఏరియాలో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ ప్రాపర్టీ డైరెక్ట్ విజిట్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. డైరెక్ట్గా మీరు బిల్డర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. మీ దగ్గర కమిషన్ లాంటిది కూడా ఎవరు తీసుకోరండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK అయితే ఉందండి. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి. 167 గజాల్లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఇక ఇంటి ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 అయితే కోట్ చేయడం జరిగిందండి. ఇంకా నెగోషియేట్ కూడా అవుతుంది. అన్ని డీటెయిల్స్ కోసం ఇప్పుడే బిల్డర్కి అయితే కాల్ చేయండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. అండ్ దాంట్లో కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇల్లు అయితే చాలా బాగుందండి. మంచి మెటీరియల్ యూస్ చేసి అయితే కట్టడం జరిగింది. డీటెయిల్స్ కోసం బిల్డర్ని కాంటాక్ట్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్.